హలో అండి. ఈరోజు మనం పాతకాలంలో అమ్మమ్మలు నానమ్మలు చేసి సింపుల్ చేపల పులుసు చేసేద్దాము. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీ కూడా చేసేసుకోవడము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. నేనైతే ఇక్కడ 1.5 kg ఫిష్ తీసుకున్నాను. ఫిష్ని క్లీన్గా కడిగి పక్కన పెట్టేశాను. ఇది ఎలా కడగాలంటే ఫస్ట్ 2 times ఒట్టిగా వాటర్తో కడిగేసేయాలి. ఆ తర్వాత ఒకసారి మజ్జిగ పోసి కడగాలన్నమాట. ఫైనల్ టైము సాల్ట్, పసుపు అలాగే నిమ్మరసం వేసి ఒకసారి కలిపేసి కడిగారంటే నీచు వాసన అంతా పోతుంది. నేను 1.5 kg ఫిష్కి 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని వాటిని కట్ చేసి పక్కన పెట్టేశాను. దాంతోపాటు ఒక 5-6 పచ్చిమిర్చి, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకున్నాను. ఆ తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసి దాంట్లో 2 tablespoon ఆయిల్ వేసి మనం కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి 70% ఫ్రై చేసి పక్కన పెట్టేసి చల్లారబెట్టాలి. అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని దాంతోపాటు 2 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 tablespoon ధనియాల పొడి, 1 tablespoon జీలకర్ర, 1/4 tablespoon మెంతిపిండి, 1 tablespoon గరం మసాలా కూడా వేసేసి మెత్తగా పేస్ట్ చేయాలన్నమాట. ఆ తర్వాత స్టవ్ మీద ఇంకొక పెద్ద బాండీ పెట్టేసి అందులో 6 to 8 spoons ఆయిల్ పడుతుంది. కొంచెం చేపల పులుసుకి ఎక్కువగానే ఆయిల్ పడుతుంది. అందులో 1 స్పూన్ జీలకర్ర వేసేసి అది కొంచెం చిటపటలాడిన తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చి వేసి దాంతోపాటు ఒక చిన్న ఆనియన్ తరిగి పెట్టుకుని అది కూడా వేసేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, అది మొత్తం అందులో వేసేసుకొని ఒక్కసారి అది కలిపేసుకుని స్టవ్ సిమ్లో పెట్టేసి దాని మీద మూత పెట్టేసి ఒక 5 to 10 minutes అలా ఫ్రై అవ్వనిచ్చారంటే అది మంచిగా ఫ్రై అయిపోతుంది. ఆయిల్ అంతా పైకి తేలుతున్నప్పుడు అందులో మనం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఇక్కడ కొంచెం తక్కువగానే వేసుకుంటున్నాను, ఎందుకంటే నేను ఆనియన్స్ ఫ్రై చేసేప్పుడు 2 spoons అక్కడ వేశాను. ఇక్కడ 3 spoons వేశాను. అలాగే ఒక కారం ఏమో 5 spoons వేశాను. ఒక్కసారి మొత్తం కలిపేసి దీంతోపాటు నేను ఇక్కడ 100 grams ఆఫ్ చింతపండు తీసేసుకొని దాన్ని మెత్తగా గ్రైండ్ అయినా చేసేసుకోవచ్చు, లేదంటే పులుసు తీసి పక్కన పెట్టేసి అందులో వేసేసుకున్నా పర్వాలేదు. సో నేనైతే జ్యూస్ తీసి అందులో వేసేసాను. ఆ తర్వాత మీకు కన్సిస్టెన్సీ ఎలా కావాలో, అంటే కొంతమందికి ఏమో చాలా థిక్గా ఉంటే బాగుంటుంది, కొంతమందికి ఏమో కొంచెం పలుచగా ఉంటేనే నచ్చుతుంది. సో నేనైతే ఇక్కడ మీడియంగా తీసుకున్నాను. కన్సిస్టెన్సీకి కావాల్సినంత వాటర్ తీసేసుకొని అందులో ఒక్కసారి కలిపేసి మూత పెట్టి అది ఇలా ఉడుకుతున్నప్పుడు దాంట్లో చేప ముక్కలన్నీ ఒక్కొక్కటిగా వదలండి. అలా వదిలారంటే అవి మొత్తం చితికిపోకుండా మెల్లిగా ఉడుకుతూ ఉంటాయన్నమాట. సో చేప ముక్కలు వేసేసి మూత పెట్టేసేయాలి. మూత పెట్టి నేనైతే ఇక్కడ హై ఫ్లేమ్లోనే ఉడికిస్తాను, అప్పుడే ముక్కలన్నీ చితికిపోకుండా మంచిగా ఉంటాయన్నమాట. సో అలా ఉడుకుతున్నప్పుడు ఒక 10 minutes తర్వాత మనం టేస్ట్ చేసుకోవచ్చు. అంటే అన్నీ ఉప్పు, కారం, చింతపండు అన్నీ సరిపోయాయా లేదా చెక్ చేసుకొని ఏమైనా పడితే వేసేసుకొని మొత్తం ఈ వాటర్ పోసి చేప ముక్కలు వేసిన తర్వాత 25 to 30 minutes ఉడికించారంటే చేపల పులుసు రెడీ అయిపోతుంది. లాస్ట్లో కొంచెం పుదీనా, కొత్తిమీర వేసేసుకొని ఒక 2 minutes ఉడికిన తర్వాత దింపేశారంటే చేపల పులుసు రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ ద వీడియో.